రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కింద భూములు కోల్పోయే రైతులకు భూమికి బదులుగా భూమి లేదంటే ఎకరానికి 50 లక్షలు ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం కల్పించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల రైతులతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 102 ఎకరాల భూములు సేకరించి మోసం చేశారని బండి దత్తాత్రేయ ఆరోపించారు. మళ్ళీ ఇప్పుడు 600 ఎకరాల పైగా భూముల సేకరణకు సదరు రైతులకు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే ఒక స్పష్టమైన హామీ మేరకే భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేగాని మార్కెట్ ధర కంటే తక్కువ చెల్లిస్తే మాత్రం తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆదిలాబాద్కు 8 కిలోమీటర్లు ఉన్నటువంటి రామాయిలో రేణుకా సిమెంటుని ఫ్యాక్టరీని వేయాలని చెప్పి ఆ రోజు 102 ఎకరాల భూమి రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది. రైతులందరికీ కూడా నోటీసులు ఇచ్చి దగ్గర 664 ఎకరాల భూమికి నోటీసులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అప్పుడు గతంలో 102 ఎకరాలు తీసుకొని రైతులకు మోసం చేశారు. ఎందుకంటే అప్పుడు ఫ్యాక్టరీ తొందరగా వేస్తే రైతులకు ఒక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పటికి కూడా భూములు తీసుకుంటే ఖచ్చితంగా ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఫ్యాక్టరీకి భూములు తీసుకుంటే వెంటనే 2 సంవత్సరాలలో ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. దీనిలో దళితులు, గిరిజనులు, బీసీలు, పేద వర్గాలు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. ఇలా భూస్వాములు లేరు, ధనిక రైతులు లేరు, అంతా పేద రైతులు. ఇది ఒక ఏదైతే జీవనోపాధి అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. అందుకని చెప్పి జీవనోపాధి కోల్పోవడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఒకవేళ మీరు భూమికి ధర ఇయ్యని ఎడల భూమి ఇచ్చేటటువంటి ఆలోచన చేయాలి తప్ప భూమికి ఏదో 8 లక్షలు 9 లక్షలు అప్పుడు ఇచ్చినటువంటి కాదు. ఇప్పుడు ప్రస్తుతం 40-50 లక్షల విలువ అనేటువంటిది అక్కడ జరుగుతున్నది. అందుకనే మేము ఏ రకంగా అయినా మీరు 8, 9, 10, 20 లక్షలు ఇచ్చినా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకని చాలా పెద్ద నష్టం జరుగుతుంది రైతాంగానికి. అందుకనే ఖచ్చితంగా 50 లక్షల పైన ఎకరానికి ఇవ్వాలా, ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలా, అక్కడ